రమణ గారు నేనేమంటున్నానంటే ఓకే, హుజురాబాద్ పక్కన పెట్టండి. దుబ్బాకల మునుగోడ్ల సార్ 2 పాయింట్ వినండి సార్, వినండి. మూడో అంశం, గతంలో 2014 పార్లమెంట్ ఎలక్షన్స్ లో, సారీ 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో మధుయాస్కి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఆ నిజామాబాద్ పార్లమెంట్ లో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు ఎన్ని ఓట్లు వచ్చాయి ఒకసారి అసెంబ్లీలో ఓట్లు లెక్క తీయండి సార్. రెండో పాయింట్, కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్కి ఎన్ని ఓట్లు వచ్చాయి, అక్కడ ఉన్న అసెంబ్లీలోకి ఎన్ని ఓట్లు వచ్చాయంటే ఎవరెవరు ములాఖాత్ అయినరో స్పష్టంగా V5 ద్వారా చెప్తా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ములాఖాత్. అది ములాఖాత్ అంటారా లేదా అది ములాఖాత్ అంటారా? ఆయా పార్లమెంట్ స్థానాలలో ఆ పార్టీ అంత బలహీనంగా పడిపోయిందేమో, వాళ్ళకి ప్రజలు బలహీనంగా పడిపోలే. ఎవరే తెలంగాణలో ఒక ఏముంది సార్, కాంగ్రెస్ కైనా బీజేపీ కైనా కేసీఆర్ రావద్దు, బీఆర్ఎస్ రావద్దు. వాళ్ళకు కావాల్సింది బీజేపీ మీద కోపం కాదు, కేసీఆర్ మీద కోపం. అరే కేసీఆర్ లాంటి ఒక యువకర్త, కేసీఆర్ లాంటి మహానాయకుని దెబ్బ కొడితే బీజేపీని మనం తర్వాత కొట్టుకోవచ్చు, కాంగ్రెస్ అని మన ఇద్దరు ఒకటే కదా జాతీయ పార్టీ అని ఆలోచన చేస్తా ఉంది. ప్రాంతీయ వాదాన్ని దెబ్బతీయాలని, ప్రాంతీయ తత్వాన్ని దెబ్బతీయాలని, ప్రాంతీయ ఎజెండాను దెబ్బతీయాలని, ప్రాంతీయ పార్టీ నాయకుని దెబ్బతీయాలని ఆలోచనే రెండు పార్టీలకు ఉంది, రెండు జాతీయ పార్టీలకు. ఆ భాగంగా చేస్తున్న కుట్రలు ఇవి సార్. తెలంగాణ జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. కోరుట్లలో మేమే ఓడగొట్టినాం, అన్ని చోట్ల నిజామాబాద్ మన సంజయ్ని కరీంనగర్ ఓడగొట్టింది మేమే. అసలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఓడగొట్టింది కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ పార్టీ. మరి ఎవరు వ్యతిరేకం? ఇలా సార్ ఏమంటారు, అంతకుముందు కవితను అరెస్ట్ చేయకపోతేనేమో రేవంత్ రెడ్డి అంటాడు కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. మరి ఇలా కవితను అరెస్ట్ చేసింది, మరి ఇలా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదని చెప్పాలి రేవంత్ రెడ్డి. ఇంకొకటి చెప్తుండు రేవంత్ రెడ్డి, ఢిల్లీకి పోయి ఏం చెప్తుడు, కేజ్రీవాల్ అరెస్టు అక్రమం అంటాడు. కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమైనప్పుడు మరి కేజ్రీవాల్ ఏ డేట్లో అరెస్ట్ అయ్యింది రమణ గారు? అదే కేసులో అరెస్ట్ అయ్యాడు కదా. మరి కవిత అరెస్ట్ కూడా అక్రమే కదా, కవిత అరెస్ట్ కూడా అక్రమే కదా. ఇప్పుడు కవిత అరెస్ట్, కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, ఇండైరెక్ట్ గా కవిత అరెస్ట్ కూడా అక్రమం అని చెప్తున్నట్టే కదా. మరి ఇదెందుకు ఇక్కడికి వచ్చాము, కవిత ఇట్ట చేసింది అట్ట చేసింది, కూతురు అట్ట పోయింది ఇట్ట పోయింది అనేమో ఈడీ మాస్టర్ చేస్తాడు. ఢిల్లీకి పోయేమో కేజ్రీవాల్ అరెస్ట్ అప్రజాస్వామికం అంటాడు. కేజ్రీవాల్ ఏ దేంట్లో అరెస్ట్ అయింది సార్? కవిత ఏ దాంట్లో అరెస్ట్ అయింది? మరి కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమైనప్పుడు ఇండియా కూటమిలో ఉన్నాడు కదా, కాంగ్రెస్ తో ఉన్నాడు కదా కేజ్రీవాల్. సార్ నేను ఏమంటా సార్, 2 నాలుగేళ్ల ధోరణి వద్దు. ఏ క్వశ్చన్ కైనా ఒకటే సమాధానం రాయాలి సార్. అన్ని క్వశ్చన్లకు ఇప్పుడు ఒకే క్వశ్చన్, అది సమాధానం ఒకటే ఉండాలి కదా. 2 సమాధానాలు ఎట్లా రాస్తావు? రెండో పాయింట్, జాతీయ స్థాయిలో ఏమంటారు రమణ గారు, మీరు కూడా చూస్తా ఉన్నారు. జాతీయ స్థాయిలో వాడి యొక్క రాహుల్ గాంధీ గారు ఏం చెప్తాడు, మోదీ అంబానీ అదానికి దోషి పెడతా ఉన్నాడు, 12 లక్షల కోట్లు దోషి పెట్టినని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అంటారు. ఈయన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తాడు, దావోస్కి వెళ్తాడు, ఆ గౌతమ్ అదానితో చట్టాపట్టలు వేసుకొని తిరుగుతాడు. కరోనా అదాని వస్తేనే మొత్తం రీసెంట్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఏమన్నా అంటే అదాని అంబానీ మోదీని అడ్డం పెట్టి దోసుకున్న సంపాదన అంతా మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు పెట్టిస్తున్నాం అంటున్నాడు. అందుకే నేను ఆదానిని అంబానీని ఆహ్వానిస్తున్నాను. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సార్ ఏమన్నారు సార్, తుక్కుగూడ సభలో రెఫరెండం ఇది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పింది సార్. కొరంగల్ పోయి ఏడుస్తుండు, నన్ను పొడుస్తురు, వెనకబడి పొడుస్తురు, జాతీయ నాయకత్వం దగ్గర నన్ను అబాస్పాలు చేయాలని చూస్తున్నారు, మా దాంట్లోనే కుట్రలు చేస్తున్నారు అని చెప్పేసి అంటాడు. ఇంకొకసారి ఏమో కేసీఆర్ కుట్ర చేస్తుంటాడు, ఒకసారి బీజేపీ కుట్ర చేస్తుంటారు. మరి ఎవరు కుట్ర చేస్తున్నారో రేవంత్ రెడ్డి తేల్చాలి. ఢిల్లీకి పోయి ఏమంటాడు, 5 స్థానాలు మేము ఓడిపోతున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే. ఒకటి అట్లా జాతీయ పార్టీలో రేపు ప్రధానమంత్రిని రాహుల్ గాంధీ చేయాలన్నా ఆయన ఏమేవాలే, బీజేపీని ఓడిస్తున్నాం, 5 స్థానాలు మేము గెలుస్తున్నాం అని చెప్పాలి. కానీ 5 స్థానాలు మేము ఓడిపోతున్నాం అని చెప్తారంటే ఒక ముఖ్యమంత్రి చెప్పే మాటలేనా ఇవి? అంటే బీజేపీని గెలిపించాలి. వాళ్ళు మొదటి నుంచే ఒక సంఖ్యకు ఫిక్స్ అయ్యారులేండి. మేము 12 స్థానాలు అన్నారు అంటే 17లో 5 వదిలేసుకున్నారు. సరే ఒకటి హైదరాబాద్ వదిలేయండి, ముందుగానే ఒక 4 వదిలేసుకొని చెప్తున్నారు మేము 12 ప్లేస్ గెలుస్తాము. 12 అనే దగ్గర ఆగిరు వాళ్ళు. 12 నుంచి ఇటా అట అనేది సరే రేపు ఎన్నికల తర్వాత ప్రజలు తెలుస్తారు. సర్వేలో కాంగ్రెస్ పార్టీ మా అధినేత కేసీఆర్ గారు సమావేశం జరిగింది, 2 వస్తాయని తేలింది. అందుకనే ఇవాళ ఎందుకంటే మరి అట్లా అంటే 12 వస్తాయి. ఇవాళ సిప్యాక్ సర్వే చూడలేదు రమణ గారు. కాబట్టి మీ పార్టీని మీరు సపోర్ట్ చేసుకుంటారు, తప్పలేదు. వాళ్ళే మేము 12 గెలుస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు కూడా మేము 12 గెలుస్తాం అంటున్నారు. సిప్యాక్ సర్వేలో ఏమొచ్చింది సార్? ఇప్పుడు ఏమంటుందంటే ఒకటి ఈ రోజు సరే వెరీ కన్వీనియంట్ బాలరాజ్